హలో అండి, ఇవాళ నేను కోడిగుడ్డు టమాటా కర్రీ చేస్తున్నానండి. కోడిగుడ్లు ఉడకబెట్టి కర్రీ చేస్తున్నాను. కోడిగుడ్లు అండి, కోడిగుడ్డు ఉడకేటాన్ని పెట్టుకున్నా కదండి. కొంచెం ఉప్పు వేసుకున్నాం, గుడ్డు సప్పగా ఉండకుండా ఇద్దండి. ఇప్పుడు ఈ స్టవ్ ముట్టించేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాం. కోడిగుడ్డు ఉడకడానికి పెట్టుకున్నానండి. కోడిగుడ్డు టమాటా కావాల్సినవి అండి: పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర. టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ కోసుకున్నామండి. నీళ్ళు తెచ్చుకున్నానండి టమాటాలు అవి కడుక్కోవడానికి. పచ్చిమిరపకాయలు, టమాటాలు కడుక్కున్నాను కదండి. ఇప్పుడు తీసుకున్నాం. ఉల్లిపాయలు పొట్టు తీసాక కడుగుదాం. ఉల్లిపాయలు కూడా పొట్టు తీసుకున్నామండి. ఉల్లిపాయలు పొట్టు తీసాను కదండి, కడుక్కుంటున్నాను. ఉల్లిపాయలు కొత్తవి కదండి, వాటర్ వస్తున్నాయి, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఇలా ఉల్లిపాయలు కట్ చేసి ఇలా వాటర్లో వేసి ఒక 5 నిమిషాలు ఉంచితే పవర్ అంతా పోయి కళ్ళలో నీళ్ళు రావండి. ఉల్లిపాయలు సన్నగా కోసుకోవాలండి. బాగా సన్నగా కోసుకుంటాను నేనైతే. ఉల్లిపాయలు ఇలా సన్నగా కోసుకోవాలండి. బాగా సన్నగా కోసుకుంటే మగ్గిపోతాయి కదా కూరలో వేసినప్పుడు. లేకపోతే ఉల్లిపాయగా తగులుతాయండి. అట్లా తినరు మా ఇంట్లో. ఉల్లిపాయ మగ్గిపోవాలి, టమాటాలు మగ్గిపోవాలి అంటారు. మా అమ్మాయి వీడియో తీస్తూ ఇసుకిస్తుంది నన్ను. మా ఊర్లో అండి రామాలయంలో భోజనానికి వెళ్ళానండి. ఎంత బాగున్నాయో కూరలు, టేస్ట్. ఇంట్లో వండుకొని తిని బయట కూరలు అలా టేస్ట్ చూస్తుంటే భలే అనిపించిందండి. ఇంట్లో అయితే మనమే వండుకోవాలి, మనమే తినాలి కదా. బయటలో అయితే వాళ్ళు వంట చేసి మనకు పెడతారు. పులిహోర, వంకాయ టమాటా కర్రీ, బంగాళదుంప, గోంగూర. ఎంతైనా భోజనాల్లో వంటలు మట్టి చాలా బాగుంటాయండి. మరి ఎలా చేస్తారో కానీ చాలా టేస్ట్ వస్తూ ఉంటాయి. ఉల్లిపాయలు కోసుకున్నా కదండి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసుకుందాం. టమాటాలు కోసుకోవాలి కదా, ఇవి కోసి పక్కన పెట్టేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నానండి. ఇలా బారుగా కట్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు బారుగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి కర్రీలోకి. పచ్చిమిరపకాయలు 4-5 వేస్తానండి. పచ్చిమిరపకాయలు ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తూ ఉంటుంది కర్రీ. నేనైతే ఒక 5-6 తీసుకున్నాను. ఎందుకంటే టమాటా పుల్లగా ఉంటాయి కదా. పచ్చిమిరపకాయ కారం వేస్తేనే కొంచెం పులుపు అనేది చచ్చిపోయిద్ది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కోసుకున్నాం కదండి. ఉల్లిపాయలు కోసుకొని పెట్టుకున్న ప్లేట్లోనే పెట్టుకున్నాం. కరివేపాకు అండి 2 రెబ్బలు. మా చెట్టుదేనండి, చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఆకు కూడా ఎంత బాగుందో, స్మెల్ బాగుంటుందండి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకున్నాము. అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే కోడిగుడ్లు ఉడికేలోపు అప్పుడు కర్రీ చేసుకోవడానికి కొంచెం తేలిగ్గా ఉంటుందండి. టమాటాలన్నీ ఇలా కట్ చేసుకున్నామండి. టమాటాలు ఇలా పైకి తీసేసుకొని ఇలా బారుగా కట్ చేసుకోవచ్చు, సన్నగా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా బారుగా కట్ చేస్తున్నానండి. బారుగా అయితే మగ్గిపోతాయి తొందరగా. టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నానండి. టమాటాలు ఈ మధ్య వచ్చే టమాటాలు తొందరగా మగ్గట్లేదండి, ఎంత గట్టిగా ఉంటున్నాయి. ఇదివరకు అయితే టమాటాలు ఓకే మగ్గిపోయేది కర్రీ మొత్తం. అసలు ఒకప్పుడు టమాటా కర్రీ చేసుకున్న ఎంత టేస్ట్గా ఉండేది. ఏమో టమాటా తగులుతుంది, టమాటాలు ఉడకట్లేదు అని అంటున్నారు మా పిల్లలు. ఎంతసేపు మగ్గబెట్టినా అది మగ్గట్లా. టమాటాలన్నీ కోసుకున్నానండి. కోసి ఒక ప్లేట్లో పెట్టుకున్నా. ఇప్పుడు కోడిగుడ్లు ఉడికినాయి కదా, కోడిగుడ్లు మొత్తం ఉడికినాయి. ఇప్పుడు కూర వండేసుకున్నాం. కోడిగుడ్లు నీళ్ళలో నుంచి తీసి వేరే గిన్నెలో వేసుకున్నామండి. మళ్ళీ అదే నీళ్ళలో ఉంటే కోడిగుడ్లోకి వచ్చేస్తాయి వాటర్ మొత్తం. అందుకని వేరే గిన్నెలోకి వేసేసుకుంటే చల్లారుతాయి కోడిగుడ్లు. కూర కళాయి పెట్టేసుకున్నామండి. నూనె పోసుకున్నాం. కొంచెం నూనె ఎక్కువే పట్టిద్దండి. కళాయి పెట్టేసుకొని నూనె పోసుకున్నానండి. 100 గ్రాముల పైనే నూనె పోసుకున్నా. కొంచెం నూనె ఎక్కువే పట్టిద్దండి కూరకి. నూనె కూడా వేడయింది కదా. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. కరివేపాకు, కొంచెం పసుపు వేసుకున్నామండి.
పసుపు వేసానండి. వీడియో తీసుకుంటే ఎవరో ఒకరు డిస్టర్బెన్సేనండి మా ఇంట్లో. పసుపు వేసుకున్నాను కదండి, ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్నాం. మగ్గిపోతాయండి ఉల్లిపాయలు. పసుపు ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి. ఉల్లిపాయలు బాగా మగ్గాలండి. ఉల్లిపాయలు ఇలా మగ్గుతున్నాయి కదా. టమాటా వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. టమాటా బాగా గుజ్జు మొత్తం టమాటా అంతా మగ్గిపోయేదాకా ఇట్లా మూత పెట్టేసి వదిలేద్దాం. కొత్త కోడిగుడ్లు అండి, పొట్టు రావట్లేదు. కోడిగుడ్లు తీసుకునేటప్పుడు కూడా చూసుకోవాలండి. ఇప్పుడు ఎండాకాలం కదా, కొన్ని గుడ్లు పాడయ్యి కూడా ఉంటాయి. బరువుగా ఉంటే మంచి గుడ్డు అండి, తేలిగ్గా ఉంటే ఆ గుడ్డు పాడైపోయినట్టు. కోడిగుడ్లు కూడా చూసుకొని తీసుకుంటూ ఉండాలండి, లేకపోతే ఆరోగ్యాలు పాడైపోతాయి. చూసారు కదండి, టమాటాలు బాగా మగ్గినాయి కదా, ఇంకా మగ్గాలండి. టమాటాలో చాలా వాటర్ ఉంటాయి, వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకుందాం. గుడ్లు ఇలా పొట్టు తీసుకుంటుంటే ఇలా ఊడిపోతాయండి కొత్త గుడ్లు అయితే. అందుకని కొంచెం నీళ్ళు చల్లారైనా సరే పొట్టు ఇలా వచ్చేసిద్ది. కొత్త గుడ్లు చూసుకొని తెచ్చుకోవాలండి. ఒక వారం క్రితం గుడ్లు అయితే పొట్టు ఇలా రాదు. కోడిగుడ్లు కొంచెం వేయించుకుందామండి. అందుకే కళాయి పెట్టేసుకున్నా, కొంచెం నూనె పోసుకున్నాం. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానండి కొంచెం. మా అమ్మాయి అది వీడియో తీయలేదు. అసలు వాళ్ళ ఇంట్లో ఉండి ఇద్దరు కొట్టుకుంటుంటే నాకే పిచ్చ కొట్టుడు కొట్టబుద్ధి అవుతుందండి ఇద్దరిని. కోడిగుడ్లు ఇలా ఘాటు పెట్టుకోవాలండి, అప్పుడే చిందించకుండా ఉంటాయి మీదకి. కోడిగుడ్లు వేసాక ఒక 5 నిమిషాల దాకా కలపకూడదండి, మీరు అతుక్కుపోతాయి, ఊడిపోతాయి మొత్తం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం. కోడిగుడ్లు ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటాయండి చాలా. కొంచెం ఉప్పు వేసుకున్నానండి, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకున్నాం. కొంచెం కారం అండి, కారం కూడా వేసుకున్నాక ఇలా గుడ్లు బాగా ఫ్రై చేసుకోవాలండి. కారం వేసుకున్నామండి, 1 స్పూన్ కారం వేసుకున్నాను. టమాటా పుల్లగా ఉంటాయి కదండి, కారం ఎక్కువే పట్టింది. కొంచెం పులుపు చంపేసిద్దండి కారం ఉప్పు అయితేనే. టమాటా చూసారా బాగా మగ్గిపోయింది. కోడిగుడ్లు ఇలా ఫ్రై అయింది కదండి, ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాం. ఇలా పొద్దున పూట కూడా అండి కోడిగుడ్లు ఎత్తుగా తినలేని వాళ్ళకైతే ఇలా ఉడకబెట్టేసుకొని ఇలా వేయించుకొని రోజుకో గుడ్డు తింటే చాలా మంచిదండి. పిల్లలకు కూడా పెట్టచ్చు బలం. ధనియాల పిండి కొంచెం వేసుకుంటున్నానండి. కూర అంతా బాగా మగ్గిపోయింది కదా, ధనియాల పిండి లాస్ట్గా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. టమాటా చూసారండి ఎంత బాగా మగ్గిపోయిందో టమాటా మొత్తం. అయినా కూడా అక్కడక్కడ టమాటాలు ఉన్నాయంటారండి మా ఇంట్లో వాళ్ళు. ఎంత వండినా వంకలు పెడతా ఉంటారు. మొత్తం టమాటాలు ఉన్నాయంటుంది అప్పటికేమో అమ్మాయి. లేదండి మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకున్నాం. కోడిగుడ్లు వేసుకున్నాం కదా, కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకున్నామండి. ఇవాళ మా ఇంట్లో కోడిగుడ్డు టమాటా కర్రీ అండి. మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేసి చెప్పండి. వేడివేడిగా అన్నం అండి, కోడిగుడ్డు టమాటా వండుకున్నాను కదా, చూసారా కూర ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, మీ కూర నచ్చిద్ది. అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. అబ్బా కాలుతుంది బాగా వేడి. నా సబ్స్క్రైబర్లందరికీ తినండి. మా కోడిగుడ్డు టమాటా కర్రీ రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.